హాయ్, వెల్కమ్ టు గుడ్ ఫుడ్. ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో, పుదీనా, కొత్తిమీర అన్నిటినీ వేసి మిక్సీకి వేసి నున్నగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం సోంపు, చెక్క, లవంగ, మొగ్గు, జాకాయి అన్నిటినీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఒక పలావ్ ఆకు వేయాలి. అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీకి వేసుకున్నామే ఆ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి అన్నిటినీ మిక్స్ చేసి పసుపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ విడుచుకుంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత మనము పచ్చ బఠానీలు లేదా నైట్లోనే మనం బఠానీలు నానబెట్టుకొని అవైనా వేసుకోవచ్చు. తరకారీ అంటే వెజిటేబుల్స్, నవ్వుకోలు, క్యారెట్, బీన్స్, పొటాటో అన్నిటిని కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయ్యే వరకు ఉండాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ముందుగానే మనము బియ్యంని శుభ్రం చేసుకొని బాగా కడిగి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. బాగా కలిపి చూడండి, ఇలా అన్నిటినీ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికిస్తే వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ.